స్టార్ట్లో చెప్పాను కదా ఇయర్ కార్తీక మాసం చేసుకుంటానని చెప్పి. సో ఈ కార్తీక మాసంలో మనకి మొదటి సోమవారం అయితే వచ్చేసింది. ఇంకా ఆ రోజు నేను ఎర్లీ మార్నింగే 3:30కే లేచాను. లేచి అంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నా. దాని తర్వాత శివుడి దగ్గర ఫోటోకి అంతా అన్ని బొట్టులు అవన్నీ పెట్టుకుని దీపాలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ మనం ఏ పూజ అయినా కానీ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఆ వినాయకుడికి పూజ చేస్తాం కదా. ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుడికి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు శివలింగానికి అభిషేకం చేసి శివాష్టోత్రాలు అన్నీ చదువుకుని లాస్ట్లో ఆ ఉసిరి దీపాలు అయితే నేను వెలిగించాను. ఇవన్నీ కూడా నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి చేయడం, ఇవన్నీ చదవడం ఇంకా నాకు రాదు కదా. అందుకే నేను యూట్యూబ్లోనే పెట్టుకున్నాను ప్రతిదీ కూడా. మనకి యూట్యూబ్లో నందూరి శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక ఆయన చెప్తారు, చాలా బాగా చెప్తారు. ఏడుశనివారాల వ్రతం కూడా నేను ఆయన చెప్పినట్టుగానే ఆయన చెప్పింది నేను వింటూ చదువుతూ చేశాను. ఎందుకంటే ఆయన ఛానల్లో ఆ వీడియోతో పాటు కింద డిస్క్రిప్షన్లో మనకి పీడిఎఫ్ పెడతారు. సో అది మనం చూస్తూ బాగా చేసుకోవచ్చు అనమాట.